మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. ఏపీలో డిఎస్సీ అక్రమాలు అవకతవకలపైన విడతల వారీగా వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమాలు ఇప్పటికే రిలే దీక్షలు కూడా చేపట్టడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ డిఎస్సీ అక్రమాలు ఏదైతే లీకేజ్ జరిగిందో అందులో సిబిఐ విచారణ జరపాలి, ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి ఒక డిమాండ్తో ర్యాలీ నిర్వహిస్తుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు సిటీలో ఇటు ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విఆర్సీ సర్కిల్ నుండి కూడా గాంధీ బొమ్మ సర్కిల్ వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగుతుంది. అయితే పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించింది ప్రభుత్వం. ఇక్కడ ఈ ర్యాలీకి అనుమతులు లేవంటూ కూడా చెప్పినప్పటికీ కూడా దాన్ని ఏం పట్టించుకోకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం ఏదైతే విఆర్సీ సర్కిల్ నుండి గాంధీ బొమ్మ వరకు కూడా కొనసాగుతున్నటువంటి ర్యాలీ. ఈ ర్యాలీకి సంఘీభావంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఈ ర్యాలీలో మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎలా చూడాలి అంటే ఈ కార్యక్రమాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నంగా చూస్తారు. గత రాత్రి నుండి కూడా పోలీసులు ఫోన్ చేసి ఇటు ర్యాలీకి అనుమతులు లేవని చెప్పడం అంటే ఎక్కడైతే డిఎస్సి పట్ల ప్రజలకి అవగాహన కలిగిందో, ప్రజలు ఏ విధంగా అయితే ఈరోజు డిఎస్సికి సంబంధించి మోసం జరిగింది, అన్యాయం జరిగింది అనేటువంటి నిర్ణయానికి వచ్చారో, తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ప్రారంభించింది. దాంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలు ఏదో ఒక విధంగా ఈ ర్యాలీని అడ్డుకోవాలనేటువంటి ఆలోచనతో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం, ఎక్కడికక్కడ మమ్మల్ని అడ్డుకోవడం, ర్యాలీకి వెళ్తున్నప్పుడు ర్యాలీని నిరోధించడానికి వందలాది మంది పోలీసులు తీసుకొచ్చి వీటిని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలనేటువంటి ఆలోచన చేసిన విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, ఉన్నటువంటి నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈరోజు వేలాదిగా ఈ కార్యక్రమానికి తరలి వచ్చి పోలీసు ఆంక్షలను లెక్క చేయకుండా మేమందరం స్వచ్ఛందంగా పాల్గొంటున్నాం కాబట్టి అని చెప్పి ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. సోదరులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేలాది మందితో పోలీసులు అడ్డుకున్నా సరే ఈ ర్యాలీని మేము విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ 4 రోజులు నిరాక్షలు చేయడం జరిగింది. అనేక ప్రశ్నలు మీరు సంధించడం జరిగింది సాక్ష్యాలతో. ఎక్కడా ప్రభుత్వంలో ఇంత స్పందన లేదు. మీరు చేస్తున్నటువంటి పోరాటాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం. ఇక్కడ ఈ ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అంశం ఏంటంటే, ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉంటే సుమారుగా అన్ని జిల్లాలలో 175 నియోజకవర్గాలలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి నిరాహార దీక్షలు, నిరసనలు చేస్తూ ఉంటారు. అడుగుతున్నది ఒక్కటే, సిబిఐ ఎంక్వైరీ చేయమని. వారు కనుక తప్పు చేయకుండా ఉంటే ఎందుకు ఈరోజు భయపడతా ఉన్నారు? ఎందుకు సిబిఐ ఎంక్వైరీని అడ్డుకుంటున్నారు? సిబిఐ ఎంక్వైరీ జరగకుండా ఎందుకు వారు అందరూ కూడా ఈ విధంగా ఎవరు ఆపలేదమ్మా మిమ్మల్ని? ఎవరు ఆపలేదు. వినండి అమ్మా, ఏం చెప్పారంటే సర్కిల్ తిరుక్కొని అటువైపు వెళ్తా ఉన్నారు. దానికోసమే అక్కడ అలౌ చేశారు కదా. సర్కిల్ తిరుక్కొని లాస్ట్ టైం ఏం చేశారు, రాజ్ థియేటర్ వైపు నుంచి జడ్పీకి వెళ్ళారమ్మా. మొన్న కూడా ప్రోగ్రామ్ చేశారు కదా, ఆ రోజు కూడా రాజ్ థియేటర్ వైపు నుంచి చేశారు. కోఆపరేట్ చేయండి అమ్మా ప్లీజ్. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పరిస్థితి ఈ విధంగానే కొనసాగుతుంది. అడుగడున పోలీసులు అయితే ఆంక్షలు విధించారు. ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎవరు కూడా ఈ యొక్క నిరసన ర్యాలీలు చేయకూడదంటూ వారు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే ఈ యొక్క మెగా డిఎస్సీలో మోసపోయారో ఈ యొక్క అభ్యర్థుల కోసం వారికి అండగా నిలబడి ఈరోజు పోరాటం కొనసాగిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం వీటిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడైతే ర్యాలీలు జరుగుతున్నాయో ఇప్పటికే పోలీసులు భారీగా మోహరించి అడ్డుకుంటున్నారు. ఈ యొక్క ర్యాలీలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు పెడతామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులను బెదిరిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ యొక్క నిరసన ర్యాలీలు అనేది కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కర్నూలు నగరంలో అయితే ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.
రైట్, దగా డిఎస్సిపై ప్రజా పోరుకు తాలూకు విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అటు వైఎస్ఆర్ జిల్లా, ఇటు కర్నూలు, అటు నెల్లూరు, చంద్రగిరి, కడప ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి కొడాలి నానిని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా కూడా బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. ఇటు కర్నూలులో కూడా మహిళా నాయకురాలను కూడా అడ్డుకుంటూ ఉన్నారు. సో ఎలాంటి ఇక్కడ అక్రమాలు జరగకపోయినట్టయితే కనుక డిఎస్సి నియామకాల్లో విచారణ జరిపించడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేకుండా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే ఎప్పుడైతే డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయి, డబ్బులు చేతులు మారాయని తెలిసిందో అటు నిరుద్యోగులు అవ్వచ్చు, ఇటు విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాటికి వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తూ, వాళ్ళకి తోడుగా నిలుస్తూ గత వారం కూడా చూసాం మనం రిలే నిరాహార దీక్షలతో ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఊపందుకుంటున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. సో మెగా డిఎస్సి అంటూ కూడా డంబాలు పలికిన ప్రభుత్వం దగా డిఎస్సిగా దాన్ని మార్చివేసిన నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపడుతోంది. శాంతియుతంగా చట్టానికి లోబడి చేస్తున్న నిరసనలను పోలీసులను ఉపయోగించి ఎందుకు అణచివేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తానికి దీనిపై సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరిపించాలి. జరిగిన అక్రమాలకు బాధ్యత తీసుకుని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్స్ ఉవ్వెత్తున ఎగసి పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇటు కదిరి నుంచి కూడా విజువల్స్ అందుతున్నాయి. అటు కర్నూలులో పరిస్థితి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మరోవైపు కడప, అటు నెల్లూరులో కూడా నా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముందుండి నడిపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇక చంద్రగిరిలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కథం తొక్కుతున్న సిచ్యువేషన్. సో డిఎస్సిలో లీక్ వ్యవహారానికై నారా లోకేష్ ఇక్కడ రాజీనామా చేయాలి బాధ్యత తీసుకొని, అలాగే సిబిఐ ఎంక్వైరీ దీనిపై జరిపించాలి. సో న్యాయం జరగాల్సిన అవసరం ఉంది నిరుద్యోగులు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ర్యాలీలు చేపడుతున్న సిచ్యువేషన్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్. ఇటు కదిరి నుంచి విజువల్స్ అందుతున్నాయి. కర్నూలులో పరిస్థితి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మరోవైపు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రజలతో కూడా ముందు కదులుతున్న దృశ్యాలు. అటు విజయనగరం నుంచి కూడా విజువల్స్ అందుతూ ఉన్నాయి మనకి. చంద్రగిరి నుంచి కూడా విజువల్స్ చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇటు నిరుద్యోగులకు, విద్యార్థులకు అండగా ర్యాలీలు చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్, క్రమంగా ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. విజయవాడ చూస్తున్నాం. దేవినేని అవినాష్ ముందుండి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున యువత ఆయనకు తోడుగా వెళ్తోంది. నిరుద్యోగులకు, విద్యార్థులకు అండగా చేస్తున్న ఈ ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాస్పందన కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలందరూ కూడా నినాదాలు చేస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు. సో విద్యార్థులు, నిరుద్యోగులకు అండగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఈ ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు లభిస్తున్న క్రమంలో సో గుబులు పుడుతున్న ప్రభుత్వం చర్చలకైతే ముందుకు రాని సిచ్యువేషన్. అయితే నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ఉవ్వెత్తున డిమాండ్స్ వెలువెత్తున్న క్రమంలో ఎటువంటి స్పందన లేకుండా దీన్ని అణచివేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎక్కడ కూడా నెరవకుండా విద్యార్థులు అవ్వచ్చు, నిరుద్యోగులు అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రజాపోరులో భాగమై వాళ్ళందరూ కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. శాంతియుతంగా చేసే ర్యాలీలకు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారంటూ కూడా పలువురు నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.